ఫైనల్ గా సాయి హౌస్ లో నుంచి ఎలిమినేట్ అయిపోయాడు. లాస్ట్ లో యాక్చువల్ గా రాము నిన్ననే అతను వెళ్ళిపోయాడు కాబట్టి సో ఈరోజు డేంజర్ జోన్ లో బర్నీ గారిని పెట్టాల్సి వచ్చింది. ఆల్మోస్ట్ లేకుంటే రాముని పెట్టే అవకాశాలు చాలా ఉన్నాయి బేస్డ్ ఆన్ ఓట్ పర్సంటేజెస్. సో అండ్ ఆల్సో ఆమె తనుజ కూడా ఫైనల్లో బజర్ ఆమె దగ్గర ఉన్న పవర్ బజర్ అనేది కూడా యూజ్ చేయలేదు. సో యాక్చువల్గా బన్నీ గారు ఉన్నారు కాబట్టి ఆమె యూజ్ చేయలేదు. ఒకవేళ బన్నీ గారు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కానీ ఎలిమినేట్ అయ్యి ఉంటే కన్ఫామ్గా తనుజ యూజ్ చేసేవాళ్ళు. కానీ అక్కడ బన్నీ గారు సేఫ్ అయ్యేసరికి ఆమె యూజ్ చేసుకోలేదు. అండ్ ఆల్సో సాయి వెళ్ళిపోవడానికి మెయిన్ కారణాలు ఏంటంటే హౌస్లో ఇతను సజెషన్స్ అని ఎక్కువ ఇస్తున్నాడు కొంతమందికి, రెస్పెక్టివ్ పర్సన్స్కి హౌస్మేట్స్కి సజెషన్స్ అని ఎక్కువ ఇస్తూ ఇతని గేమ్ అంతగా బయటికి రాలేదు. 100% ఇవ్వలేదు. తన ఏమంటారు ఫుల్ 100% ఫుల్ అనేది హౌస్లో అతను ఆల్మోస్ట్ ఎక్కడ చూపించలేదు, కనిపించలేదు అనిపించింది. అండ్ ఆల్సో అతను కూడా ఓట్స్ అనేది గ్రాప్ చేసుకోలేదు, ఎందుకంటే అటెన్షన్ని గ్రాప్ చేసుకోలేదు కాబట్టి. బిగ్ బాస్ హౌస్లో ప్రేక్షకుల అటెన్షన్ గ్రాప్ చేసుకోవాలి. ఇలా గ్రాప్ చేసుకునే వాళ్ళే ఆల్మోస్ట్ ఫినాలే వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది ఎక్కడైనా తగ్గిందనుకోండి ఇంకా అది అవుటే ఆల్మోస్ట్, ఎందుకంటే వీళ్ళు మధ్యలోంచి వచ్చారు, ఇంకా వీళ్ళు మధ్యలో నుంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్గా వచ్చారు కాబట్టి. సో యాక్చువల్గా చూస్తే ఆల్మోస్ట్ 6 వచ్చారు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. రమ్యతో స్టార్ట్ అయింది వెళ్ళడం, ఇప్పటి వరకు వెళ్తూనే ఉన్నారు. ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయారు, ఇంక 2 మిగిలారు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. వాళ్ళు కూడా మిగిలిన వాళ్ళు ఇద్దరు ఎవరంటే గౌరవ్, నిఖిల్. వీళ్ళు కూడా అంత హైప్ లేదు ఫినాలేకి వెళ్ళడానికి. సో రేపు అంటే ఈ మధ్యలోనే ఈ 10th వీక్ ఆ 11th వీక్లో వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. సో కంపల్సరీ వెళ్ళిపోతారు అనిపిస్తుంది, ఎందుకంటే ఇంకా ఓజీస్ 4 ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ స్ట్రాంగ్ అయిపోయారు. ఇంకా వీళ్ళకి పోటీ. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్కి వీళ్ళకి పోటీ లేదు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కానీ వస్తే కంపల్సరీ బయటికి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. రేపటి నుంచి చూస్తే నిఖిల్, గౌరవ్ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ కనబడుతున్నాయి. ఇంకా వీళ్ళిద్దరే వెళ్తారు నెక్స్ట్ 2 వీక్స్లో. ఒకవేళ నామినేషన్స్లో ఉంటే కంపల్సరీ వీళ్ళే వెళ్తారు, లేకపోతే ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ ఒక బ్యాడ్ లక్ అని చెప్పొచ్చు. సో దట్స్ ఇట్, అంతవరకు అయిపోయింది. శ్రీనివాస వెళ్ళిపోయారు. ఇంకోటి ఏంటంటే ఈరోజు నామినేషన్స్లో డేంజర్ జోన్లో సాయితో పాటు బన్నీ గారిని పెట్టారు. ఎందుకంటే నేను యాక్చువల్గా బేస్డ్ ఆన్ పర్సంటేజెస్ అయితే రాము లాస్ట్ నుంచి టాప్ 2 రాము నిన్ననే వెళ్ళిపోయినాడు కాబట్టి సో ఈరోజు బన్నీ గారిని వచ్చేసి డేంజర్ జోన్లో పెట్టాల్సి వచ్చింది. సో ఇక్కడ పెట్టాల్సి వచ్చింది. అండ్ ఆల్సో బన్నీ గారు సేఫ్ అయిపోయారు. ఒకవేళ బన్నీ గారు సేఫ్ అవ్వకపోయి ఉంటే, సాయి కన్నా ఓట్స్ తక్కువ కానీ బన్నీ గారికి వచ్చి ఉంటే, ఆ నిమిషంలో తనుజ దగ్గర ఉన్న ఆ బజర్ని యూజ్ చేసి ఎలిమినేట్ అయ్యే బన్నీ గారిని కంపల్సరీ తనుజ సేవ్ చేసేది. సో ఇక్కడ బన్నీ గారు సేఫ్ అయిపోయారు అండ్ సాయి ఉన్నాడు కాబట్టి యాక్చువల్గా తనుజ క్లియర్. ఆమె వేరే వాళ్ళకి ఒకవేళ ఇచ్చింది అనుకుంటున్నాము మాట, యూజ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు ఎలిమినేషన్లో ఉంటే. సో ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇక్కడ లేరు, బన్నీ గారు ఎలిమినేట్ గానే అయిపోయి ఉంటే కన్ఫామ్గా తనుజ యూజ్ చేసేది. తనుజకి అంత ఛాన్స్ రాలేదు, ఇంకొక ఛాన్సే ఉంది. 3 ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు, ఇంకా నెక్స్ట్ వీక్ ఒకటే ఛాన్స్ ఉంది. సో తనుజ అప్పుడు యూజ్ చేయకపోయినా బెస్ట్. ఇంకా తర్వాత శ్రీనివాస్ సాయి కూడా కంపల్సరీ హౌస్ నుంచి వెళ్ళిపోయాడు. చూస్తుంటే ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన వాళ్ళలో టాప్ 5కి వెళ్ళే తగ్గ క్యాండిడేట్ లేడు. ఇంకా నిఖిల్లో కూడా లేడు, గౌరవ్లో కూడా లేడు. వీళ్ళిద్దరూ నామినేషన్స్లో నెక్స్ట్ వీక్ ఆ తర్వాత వీక్ కానీ నామినేషన్స్లో ఉంటే పక్కా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. మేబీ నెక్స్ట్ వీక్ నామినేషన్స్లో ఉండే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటున్నాయి. సో చూడాలి, ఆల్మోస్ట్ వీరు వెళ్ళిపోతారు అనిపిస్తుంది. చూస్తుండగానే ఫినాలే అనేది చాలా దగ్గరగా వచ్చేసింది. ఇంకా ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ సంజన, సుమన్ శెట్టి, ఇమాన్యుల్, రీతు, డిమాన్ పవన్, తనుజ గారు అండ్ భరణి గారు, ఇంకేమైనా మర్చిపోయినట్టున్నాను. సో వీళ్ళు ఉన్నారు. అంటే వీళ్ళు నెక్స్ట్ 2 వీక్స్లో మన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కానీ నామినేషన్స్లో లేకపోతే సంజన, డిమాన్ పవన్ అండ్ కొంతమంది మిగిలిన వాళ్ళలో ఛాన్సెస్ ఉంటాయి బయటికి వెళ్ళిపోయాయి. సో 2 వీక్స్ వీళ్ళు కానీ నామినేషన్స్లోకి వస్తే వాళ్ళు సేఫ్, ఓజీస్ కంపల్సరీ సేఫ్. 2 వీక్స్ మాత్రం గుండె మీద చేసుకుని నిద్రపోవచ్చు బిగ్ బాస్ హౌస్లో, అది మాత్రం కన్ఫర్మ్. ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీ వీక్ వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ 10th వీక్లో పెడతారు, 11th వీక్ పెడతారు అనుకుంటా. మేబీ 10th వీక్లో పెట్టే ఛాన్సెస్
తక్కువ అనిపిస్తుంది. 11th వీక్లో పెడతారేమో. ఫ్యామిలీ వీక్ వస్తే కొంచెం హోప్, కొంచెం బాగుంటుంది చూడడానికి. బిగ్ బాస్ చాలా బాగా అనిపిస్తుంది. ఆ వీక్ మొత్తం చాలా ఇంటెన్షనల్గా ఉంటుంది కాబట్టి ఆ వీక్ కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఎస్పెషల్లీ. సో దాట్స్ ఇట్. ఈరోజు ఈ వీడియో అంతే. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.